ఎస్సీలో 59 కులాల దామాషా పంపకం జరిగితే తప్ప సమన్యాయం సాధ్యం కాదు. ఆంధ్రలో కుల జనాభా లెక్కలో తేల్చాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్. ఎస్సీలను 4 వర్ణాలుగా వర్గీకరించి 59 కులాలకు సమ పంపకం సమన్యాయం జరుగుతుందనడం ఒట్టి మూర్ఖత్వం. అది కేవలం వంచన, దగా చేయడమేనని పారిశ్రామిక ప్రాంత మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు ధ్వజమెత్తారు. సోమవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ హర్షకుమార్, రాష్ట్ర నాయకులు దళిత రత్న, మాటూరి చిన్నారావు పిలుపు మేరకు పారిశ్రామిక ప్రాంతం జీఎంసీ 63వ వార్డు కాకర్లోవ గ్రామంలో భీమాబాయి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశం గుడాల రాంబాబు అధ్యక్షన వహించగా రామాబాయి సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వాహక సంఘం గౌరవ అధ్యక్షులు పునుకు రమణ, మాలల నేతలు గుడాల ఈశ్వరరావు, సబ్బవరపు శ్రీను, హనుమంతరావు, యువీరావు, సంపత్ కుమార్ మాట్లాడారు. ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాల్లో ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందని అట్టడుగున చిట్ట చివరన ఉండే అక్క తమ్ముళ్లకు ఎంపికకు ఏకైక శాస్త్రీయ విధానమే మంచిదని, కులం మతం ఆధారంగా 59 ఎస్సీ కులాల జనాభా లెక్కల్లో తేల్చాలని, దామాషా ప్రకారం ఈ సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో నడుపూరి రమణ అంబేద్కర్ ఆశయాలు బహుజన గీతం ఆలపించి అలరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. కూడా బయటకు చేసాం. సో నెక్స్ట్ ఫర్దర్గా అసలు ఈ మానవనాడు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాలనంటే ఇటీవలే తెలంగాణలో జియో వచ్చింది. ఆ జియో ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు తెలిసిన అంశాన్ని ఎలమెంట్స్ తెలుస్తుండొచ్చు, తెలియకపోతే. ఎందుకంటే ఇప్పుడు జియోలన్నీ అభ్యర్థ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, మన దాకా రావట్లేదు, తెలియడం లేదు కూడా. రిజర్వేషన్ ఫోరం ఇది అనుకున్నాం, జనరల్ కోట ఇది అనుకున్నాం, ఇది 50% అనుకున్నాం. కూడా కొంతమంది రిజర్వేషన్ కోటలో ఎస్సీలో నేను గ్రాడ్యుయేట్ని, తప్పుడో గ్రాడ్యుయేట్, ఇంకా గ్రాడ్యుయేట్ చాలా మంది ఉన్నారు. మాకు వచ్చింది పోటీ ఒక స్కోరింగ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను ఏబిసిడీలుగా విభజించే తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించడం అనేది ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందనే వాదన రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు మాజీ నాయకులైనటువంటి హర్ష్ కుమార్ గారు పిలుపు మేరకు ఈ ఏడాది వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లోనే అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం కాకర్లోవ గ్రామంలో సామాజిక భవనంలో అవగాహన సదస్సు ఏర్పడింది. ఈ అవగాహన సదస్సు చైతన్య సదస్సుకు సంబంధించి ప్రముఖ పారిశ్రామిక ప్రాంత మాల మహానాడు నాయకులైనటువంటి పులుకు రమణ గారు దీన్ని ఉద్దేశించి చెప్తారు. సార్, ఈరోజు అనగా 17వ తారీఖు మరి 11వ నెల 24వ సంవత్సరమున కాకర్లోయ గ్రామం భీమాబాయి అంబేద్కర్ సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి వారు ఇచ్చిన పిలుపు మేరకు మాటూరి చిన్నారావు గారు మరి 7 వార్డులకి ఆయన అధిపతిగా ఉంటూ మాకు ఈ కార్యక్రమం నడిపిస్తూ, ఇందులో భాగంగా మొట్టమొదటి 7 వార్డుల్లో ఈ గ్రామంలో దళిత మాలలందరి చేత ఇక్కడ ఒక సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అంతటినే మరి వివిధ 7 వార్డుల నుండి వచ్చినటువంటి నాయకుల తాలూకా యొక్క విషయములన్నీ క్షుణ్ణంగా ఈ కాకర్లోయ గ్రామంలో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఆడ మగ పిల్లలతో సహా ఇక్కడికి విచ్చేసి సుమారుగా 75 మంది వరకు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ విని మరి అంబేద్కర్ గారి ఉద్దేశాన్ని
అనుసరించి మరి ఎడ్యుకేషన్ యాజిటేషన్ ఆర్గనైజింగ్ అన్న దాని మీద కూడా మరి చెప్పి చదవండి చదివించండి పోరాడండి అనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో పూర్తిగా ఇక్కడ సదస్సును నిర్వహించడం జరిగింది. ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. ఈ వర్గీకరణ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కూడా జరిగింది. ఇదే కానీ అమలు చేసినట్లయితే ఈ కుల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీసుకునే నిర్ణయాలంటే మీరు చేస్తున్నటువంటి రాబో కాలంలో మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయి, మీకు ఉన్నటువంటి ఉద్యమాలు ఏమైనా చేయడానికి ఆలోచన విధానం ఉందా? అందరికీ జేబీఎంలండి. ఈ ప్రభుత్వాలు అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణని మేము మాలమహానాడుగా వ్యతిరేకిస్తున్నాం. మరి ముఖ్యంగా మా యొక్క పోరాటాన్ని ఉద్యమాల్ని ఇటు ప్రభుత్వాలు అలాగే చట్టాలు కూడా పరిగణలోకి కానీ తీసుకోకపోతే రానున్న రోజుల్లోని ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు రాష్ట్రం అంతటా కూడా నా మాలలందరూ ఐక్యంగా ఉండి అసెంబ్లీని ముట్టడిస్తాం, లేదా పార్లమెంటుని కూడా ముట్టడిస్తాం. ఈ నేపథ్యంలోనే మేము ఒక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మా పారిశ్రామిక ప్రాంతంలోని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలోని మాల మహానాడు సమావేశంలోని మేము కొన్ని డిమాండ్స్ కూడా చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఇటు చట్టాలను కూడా. మేము ఇప్పుడే నా సోదరుడు మాట్లాడాడు, ఏబిసిడీల వల్ల సామాజిక న్యాయం రాదు, అదేవిధంగా వర్గీకరణ వల్ల కూడా జనాభా ప్రాతిపదికన న్యాయం జరగదు. ఎందుకు చేతంటే ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ ప్రకారంగాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకుంటూ అట్టడుగున వారిని కూడా కలుపుకుంటూ రాజ్యాంగంలోని మహానుభావుడు దేవుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తొంగులోకి తొక్కిన జరే మేము మాలలందరూ కూడా పిడికిడి బిగించి ముందుకు వెళ్తామని నేను విన్నవించుకుంటున్నాను. భారత రాజ్యాంగ చట్ట నిర్మాత మనుషులను తగలబెట్టింది ఎవరు? మను అధర్మ శాస్త్రాన్ని తగలబెట్టింది ఎవరు? జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.